ఇదిగోండి వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించవచ్చు. యా రైట్, ఇక్కడ చూస్తే ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి మనకి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు, ఇవి కూడా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. కాబట్టి ఈ పోస్టులు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే యా రైట్, ఇక్కడ చూడండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు తెలుగు హిందీ ఏమీ లేవు, కానీ ఇంగ్లీషు 12 ఉన్నాయి, మ్యాథ్స్ 13 ఉన్నాయి, అలాగే ఫిజికల్ సైన్సు 10, బయాలజీ 12, సోషల్ 5, ఇక ఎస్జిటి 33 పోస్టులు ఉన్నాయి. మొత్తం 85 ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు మొత్తం 85 ఇచ్చాడు శ్రీకాకుళం జిల్లాలో. తెలుగు హిందీ అలాగే పీఈటీ పోస్టులు లేవు ఇక్కడ, అంటే ట్రైబల్ వెల్ఫేర్లో లేవు. మనకి మ్యాథ్స్ అక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఆటల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విజయనగరం జిల్లాలో తెలుగు హిందీ ఏమీ లేవు, కానీ ఇంగ్లీష్ 7 ఉన్నాయి, మ్యాథ్స్ ఒక 25 ఉన్నాయి, పిఎస్ ఒక 24, అలాగే బయాలజీ వచ్చి ఎన్ని 16, సోషల్ ఒక 5 ఉన్నాయి, అలాగే ఎస్జిటి పోస్టులు 60 ఉన్నాయి. మొత్తం 137 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు వచ్చేసి తెలుగు 7 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ 11, ఇంగ్లీషు 0, ఇంగ్లీష్ ఏమి లేవు, మ్యాథ్స్ ఒక 7 ఉన్నాయి, అలాగే ఫిజికల్ సైన్స్ 35 ఉన్నాయి. ఇకపోతే సోషల్ ఒక 5 ఉన్నాయి అంతే. మొత్తం ఇక్కడ చూడండి ఎస్జిటి 335 పోస్టులు, 335 పోస్టులు విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అన్నమాట. 335, మొత్తం 400 పోస్టులు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువగా ట్రైబల్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ యొక్క 400 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూస్తే తెలుగు ఏమి లేవు, హిందీ ఏమి లేవు, ఇంగ్లీష్ ఏమి లేవు, మ్యాథ్స్ ఏమి లేవు, కానీ పిఎస్ 3 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లో, అలాగే బయాలజీ 4 ఉన్నాయి, అలాగే పీఈటీ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే ఎస్జిటి పోస్టులు 104 ఉన్నాయి. మొత్తం 112 పోస్టులు మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నదే పిఎస్ 1, పిఎస్ 3, బిఎస్ 4, పీఈటీ పోస్ట్ 1, అలాగే ఎస్జిటి 104 ఉన్నాయి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా చూస్తే వెస్ట్ గోదావరిలో ఎస్ఏ తెలుగు 4 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేరు, ఎస్ఏ తెలుగు 4, హిందీ 5, ఇంగ్లీషు 1, ఇకపోతే ఇంకా మ్యాథ్స్ పిఎస్ ఏమి లేవు, కానీ బిఎస్ ఒకటి ఉంది బయాలజీ, సోషల్ ఒక 4 పోస్టులు, అలాగే పీఈటీ ఒక 3 పోస్టులు, ఎస్జిటి ఒక 14 పోస్టులు, మొత్తం 32 పోస్టులు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు. కృష్ణా జిల్లాలో మరి ట్రైబల్ వెల్ఫేర్ ఏమీ లేవు, కానీ ఇంగ్లీష్ ఒకటి ఉంది, అలాగే ఇంగ్లీష్ 1, పిఎస్ 1, బయాలజీ 1, అలాగే ఎస్జిటి 2, మొత్తం 5 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒక ఇంగ్లీష్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, పిఎస్ ఒకటి ఉంది, బయాలజీ ఒకటి ఉంది, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కృష్ణాలో ఉన్నాయి. ఈ గుంటూరులో ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి తెలుగు హిందీ ఏమీ లేవు, ఇంగ్లీష్ ఒకటి ఉంది, మ్యాథ్స్ ఒక 2 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 1, సోషల్ 1, ఎస్జిటి పోస్టులు ఒక 10, మొత్తం 16 పోస్టులు గుంటూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు. ఇక ప్రకాశంలో తెలుగు 2 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేరు, తెలుగు 2, హిందీ 4, అలాగే ఇంగ్లీష్ ఒక 4, మ్యాథ్స్ 1, అలాగే పిఎస్ 2, బయాలజీ 2, సోషల్ 2, అలాగే ఎస్జిటి 26, మొత్తం 43 పోస్టులు మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు అన్నమాట. ఇక ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి తెలుగు ఏమీ లేవు, కానీ హిందీ ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఒకటి ఉంది, అలాగే మ్యాథ్స్ ఒకటి ఉంది, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు మనకి నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 5. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం మీద మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏమీ లేవు, మ్యాథ్స్ ఒకటి ఉంది ట్రైబల్ వెల్ఫేర్, అలాగే ఇకపోతే పిఎస్ ఫిజికల్ సైన్సు బయాలజీ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 5. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో తెలుగు హిందీ ఏమీ లేవు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు, ఇక ఇంగ్లీష్ ఒక 7 పోస్టులు ఉన్నాయి, అలాగే మ్యాథ్స్ ఒక 4 పోస్టులు, ఫిజికల్ సైన్స్ ఒక 4, బయాలజీ ఒక 4, మరి నెక్స్ట్ సోషల్ ఒక 2,
అలాగే పీఈటీ ఒక 2 పోస్టులు, ఎస్జిటి ఒక 10 పోస్టులు, మొత్తం 33 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఈ కడప జిల్లాకు వచ్చేసరికి పెద్దగా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఏమి లేవు. ఇక తెలుగు, హిందీ ఏమీ లేవు, ఇంగ్లీష్ కూడా ఏమీ లేవు. మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది ట్రైబల్ వెల్ఫేర్, అలాగే పిఎస్ ఒకటి, బయాలజీ ఒకటి, అలాగే ఎస్జిటి కూడా ఒకటి ఉంది. మొత్తం 4 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో. ఇక అనంతపురం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ వరకు ఏమీ లేవు. ఇక పిఎస్ ఒకటి ఉంది, బయాలజీ ఒకటి ఉంది, ఎస్జిటి ఒక 2, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు స్టేట్ వైడ్గా 881 పోస్టులు ఉన్నాయండి. 881 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే నెక్స్ట్ మన సెగ్మెంట్ చూడండి, జోవెనైల్ పోస్టులు. జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ అని ఉంది కదా, జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్. ఇక్కడ చూసుకోవచ్చు జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్లో అంటే జోవెనైల్ అంటే మీకు తెలుసు, అంటే బాల నేరస్తులు ఉండే పాఠశాలలు అనమాట. బాల నేరస్తులు ఉండే పాఠశాలల్లో మనకి పోస్టులు ఇచ్చాడు. ఇక్కడ మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. బాల నేరస్తుల పాఠశాలలో 15 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల లేవు. విశాఖపట్నంలో ఒక ఎస్జిటి 4 పోస్టులు ఉన్నాయి, పీఈటీలో ఒకటి ఉంది, మొత్తం 5 పోస్టులు అనమాట విశాఖపట్నం జిల్లాలో. జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఇవి బాల నేరస్తులు ఉండేటువంటి పాఠశాలలో. ఇక్కడ విశాఖపట్నంలో 4 పోస్టులు, ఎస్జిటి పోస్టులు, అలాగే పీఈటీ ఒక పోస్టు ఉంది, మొత్తం 5 పోస్టులు. ఇక ఏలూరు జిల్లాలో ఎస్జిటి 6 ఉన్నాయి, ఒక పీఈటీ ఒకటి ఉంది, మొత్తం 7 పోస్టులు. ఇక కడప జిల్లాలో 3 ఎస్జిటి పోస్టులు అంతే, 3 ఎస్జిటి పోస్టులు అంతే. ఈ విధంగా విశాఖపట్నం, ఏలూరు, కడప ఇక్కడ జోవెనైల్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఉన్నాయి ఈ 3 చోట్ల. కాబట్టి ఆ 3 చోట్ల మొత్తం 15 పోస్టులు ఇచ్చాడు. ఎస్జిటి పోస్టులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ మనం చూస్తే ఇక్కడ గమనించండి, పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అంటే పోస్ట్ వైజ్ అంటే మీకు తెలుసు ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఇచ్చాడు, ఎస్జిటి పోస్టులు ఎన్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని, టోటల్ ఎన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇవి మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి. అంటే గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషను వీటిల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7487 పోస్టులు ఉన్నాయి. మొత్తం 7487 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఎస్జిటి పోస్టులు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది 6599. మొత్తం మీద స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చి ఒక 2 పోస్టులు, టోటల్గా 14,088 పోస్టులు ఇవ్వడం జరిగింది.